తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గత గురుకుల డిఎస్సి ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సి, ఎస్జిటి, తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్, ఎస్ఐ, కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పిసి, ఎస్ఎస్సి, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీచే నిర్వహించబడును. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ. తెలంగాణ గవర్నమెంట్ అతి త్వరలో ఆల్మోస్ట్ 15th ఏప్రిల్ లోపు ఖచ్చితంగా మరో టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతుంది. దీనిలో భాగంగా ఇప్పటికే సోషల్ మీడియాలో కానీ పేపర్లలో కానీ మరి టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయమని కన్సర్న్డ్ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ టెట్. ఎవరైతే ఈ టెట్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వదలుచుకున్నారో వారిని దృష్టిలో ఉంచుకొని న్యూ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు మరి మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఫేమస్ క్యాంపస్ అయినటువంటి నల్గొండ క్యాంపస్లో ప్రతిసారి సూపర్ 100 డిఎస్సి టెట్ బ్యాచెస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సూపర్ 100 బ్యాచ్ అంటే ఏమిటి, ఈ సూపర్ 100 బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఫుల్ డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కేర్ఫుల్లీ. ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో definitely you know how to prepare the DSC, how to prepare the TET examination, how to approach the previous question papers and all details అన్నీ కూడా నీకు ఈ వీడియోలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ నియర్ అండ్ డియర్. అండ్ అదేవిధంగా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ డిఎస్సి, TET, Gurukula and all competitive examinations like sub-inspector, constable, groups, both state and central examination కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మీకు అప్డేట్స్ నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతుంది. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి ఆల్మోస్ట్ 13th or 14th of this month డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ వన్ మోర్ టెట్ నోటిఫికేషన్. ఈ యొక్క టెట్ నోటిఫికేషన్కి సంబంధించి మరి ఎవరైతే బిఎడ్, డిఎడ్ ఇప్పటికే మరి కంప్లీట్ చేసుకున్నటువంటి ఫ్రెష్ విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశంగా భావించవలసి ఉంటుంది. ఎవరైతే డిఎడ్ పూర్తి చేసుకుని ఉన్నారో వారందరూ కూడా టెట్లో పేపర్ 1 రాసి క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అదేవిధంగా బిఎడ్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా టెట్లో కన్సెంట్ మెథడాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ని మీరు ఆ పేపర్ని క్వాలిఫై అయితే మీరు నెక్స్ట్ రాబోయేటటువంటి డిఎస్సికి మీరు అందరూ కూడా అర్హులు అవుతారు. వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అండ్ ఎస్పెషల్లీ మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్లో న్యూ బ్యాచ్కి సంబంధించిన షెడ్యూల్ గురించి మీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్, మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించి నల్గొండ క్యాంపస్లో టీజీ, టెట్, డిఎస్సి, ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ 15th ఏప్రిల్ 2026 మార్నింగ్ 10 o'clock సూపర్ 100 బ్యాచ్ రూపంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, యూ నో దట్ ఫ్రమ్ లాస్ట్ 2 డిఎస్సిలు, లాస్ట్ 4 టెట్లు మీరు గమనించినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో దిస్ ఇస్ ద ఓన్లీ వన్ బ్రాంచ్ యూ గాట్ రెగ్యులర్ స్టేట్ ర్యాంక్స్ ఇన్ డిఎస్సి అండ్ యాజ్ వెల్ యాజ్ టెట్. దీనికి ప్రధాన కారణం కనుక మీరు గమనించినట్టయితే మరి వీ హ్యావ్ ఎ బ్రాంచ్ in Hyderabad, but we are not conducting from last year onwards for TET classes, DSC classes there because ఈ హైదరాబాద్ ని మీరు చూసుకున్నట్టయితే lot of students are coming from all over the state of the తెలంగాణ. 33 జిల్లాల నుంచి విద్యార్థులు హైదరాబాద్కి రావడం జరుగుతుంది. మరి హైదరాబాద్లో ఏ ఇన్స్టిట్యూట్ కూడా సొంత హాస్టల్ అనేది ఉండదు. అలాంటప్పుడు మీరు హాస్టల్లో మరి ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రైవేట్ హాస్టల్కి పంపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రైవేట్ హాస్టల్ని మీరు గమనించినట్టయితే మరి అక్కడ
మరి డిగ్రీ చదివే వాళ్ళు ఉంటారు, పీజీ చదివే వాళ్ళు ఉంటారు, బీటెక్ చదివే వాళ్ళు ఉంటారు, అండ్ అదేవిధంగా మరి జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి మధ్యలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకి చాలా డిస్టర్బెన్స్ వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది. ఎస్పెషల్లీ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్లో ఖచ్చితంగా ప్రతిరోజు టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అంటే నిన్న జరిగిన క్లాస్ మీద నెక్స్ట్ డే రోజు వెంటనే ఓఎంఆర్ షీట్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహిస్తారు. నిర్వహించి వెంటనే టాప్ 3 ర్యాంక్స్ తీసుకొని నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడి నుంచే కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే టాప్ 3 ర్యాంక్స్ పెట్టడం జరుగుతుందో విద్యార్థుల మధ్యలో పోటీతత్వం అనేది పెరుగుతుంది. అండ్ ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంటనే ఈరోజు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు వెంటనే నెక్స్ట్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు అప్డేట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి హైదరాబాద్ లాంటి హాస్టల్స్లో అటువంటి వాతావరణంలో ప్రతిరోజు మనం కోచింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి ప్రిపేర్ అవుదాం అనుకున్న సందర్భంలో చుట్టుపక్కల ఫోన్స్ మాట్లాడే వాళ్ళు, ఈ ప్రైవేట్ పీపుల్ ఉండేసరికి చాలా డిస్టర్బెన్స్ వాతావరణం క్రియేట్ అవ్వడం. ప్లస్ రెండోది ఫుడ్, అండ్ ఫుడ్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ మైండ్ వెరీ ఫ్రెష్. ఖచ్చితంగా ఫుడ్ కూడా మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి అటువంటి ఫుడ్ వాతావరణం కూడా అక్కడ పరిస్థితులు కరెక్ట్గా లేకపోవడంతో ఇటు చదువుకోవడానికి ఎన్విరాన్మెంటు, ఫుడ్ ఫెసిలిటీస్ హైజెనిక్గా లేకపోవడంతో చాలామంది విద్యార్థులు హైదరాబాద్కి ఏదో సంథింగ్ ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు తీవ్రమైనటువంటి డిసప్పాయింట్మెంట్తోని ఒక 1 మంత్లోనే ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఒక కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ కూడా ఒక మంచి ర్యాంకర్ కూడా అదే ఉద్దేశంతో వస్తుంది. కాబట్టి అటువంటి ర్యాంకర్ కనుక మధ్యలోనే కోచింగ్ మధ్యలోనే వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆ కోచింగ్ సెంటర్ కూడా మంచి ర్యాంక్ రావడానికి పాసిబుల్ అవ్వదు. మీరు అందుకనే గత వరుస డిఎస్సి టెట్లో చూడండి, హైదరాబాద్లో ఏ ఇన్స్టిట్యూట్ కూడా పర్ఫెక్ట్గా టాప్ 5లో ర్యాంక్స్ అనేవి రాలేదు. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్ ఎప్పుడైతే ఏర్పాటు చేయడం జరిగిందో ఈ నల్గొండ క్యాంపస్లో కంప్లీట్గా 33 జిల్లాల విద్యార్థుల కోసము లేడీస్కి ఎస్పెషల్లీ హాస్టల్ క్యాంపస్లోనే ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇంకా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ అదేవిధంగా ఓన్ హాస్టల్ అవడంతో హైజెనిక్ ఫుడ్, మీ ఇంట్లో ఎలాగైతే ఫుడ్ ఉంటుందో ఆ విధంగా లిమిటెడ్ మెంబర్స్కి మనం పెట్టడం జరుగుతుంది. ఎక్కువ మందికి మనం సదుపాయం కల్పించినప్పుడు క్వాలిటీలో తేడా రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఖచ్చితంగా ఓన్లీ 100 మెంబర్స్కి మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ స్టడీ హాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించి 9 to 5 క్లాసెస్ నిర్వహించి అండ్ 5 to 6 ఖచ్చితంగా నిన్న జరిగిన దాని మీద ఓఎంఆర్ షీట్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించి వెంటనే రిజల్ట్స్ ఇచ్చి టాప్ 3 ర్యాంక్స్ని నోటీస్ బోర్డులో అనౌన్స్మెంట్ చేయడంతో విద్యార్థులు కేవలం చదువు తప్పితే వేరే ఆలోచన అనేది రానియకుండా మరి కంప్లీట్గా స్టడీ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ నెంబర్ ఆఫ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించాల్సింది, మీరు కేవలం కోచింగ్ క్లాసుల కోసం అయితే ఇక్కడ దాకా మీరు రావాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు జరిగిన దాని మీద ఎగ్జామ్ రాసినప్పుడే మనకు అవుట్పుట్ ఎంత వచ్చింది, మనం ఎంత గ్రహించగలిగాము, ఇంకెంత ప్రిపేర్ అవ్వాలనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే తెలంగాణలో మీరు గమనించండి, ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో యు గో ఎనీ కోచింగ్ సెంటర్, ఎక్కడా కూడా డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేయరు. ఓన్లీ వారానికో ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. బట్ అవర్ బ్రాంచెస్లో ఖచ్చితంగా ప్రతిరోజు ఎగ్జామ్ నిర్వహిస్తారు, వెంటనే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. దీని ఫలితంగానే మీరు లాస్ట్ టెట్ కానీ లాస్ట్ డిఎస్సి కానీ చూసినట్టయితే స్టేట్ టాప్ ర్యాంక్స్ అన్ని కూడా మన నల్గొండ విద్యార్థులే సాధించడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మరి రాబోయే టెట్ని బేస్ చేసుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్లో 15th ఏప్రిల్ బుధవారం ఉదయం 10 గంటలకు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సూపర్ 100 బ్యాచ్. ఈ యొక్క సూపర్ 100 బ్యాచ్లో మీరు హైలైట్స్ కనుక గమనించినట్టయితే ఫస్ట్ ఓన్లీ 100 మెంబర్స్కి మాత్రమే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. మై డియర్ స్టూడెంట్స్, 33 జిల్లాల నుంచి విద్యార్థులు ఈ సూపర్ 100 బ్యాచ్ కోసం ఇప్పటికే నేమ్స్ ఎన్రోల్ చేసుకొని నెల రోజుల నుంచి వెయిటింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే కొత్తగా ఇంతవరకు కాంటాక్ట్ చేయనటువంటి విద్యార్థులు ఎవరున్నారో వారు వెంటనే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచ్కి ఫోన్ చేసి వెంటనే వాళ్ళ యొక్క నేమ్స్ని రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఆ హాస్టల్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అండ్ అడ్మిషన్ ఎలా ప్రాసెస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్, దిస్ బ్యాచ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 100 మెంబర్స్. అంటే ప్రతి కోర్స్కి 100 మెంబర్స్ని స్టేట్ వైడ్గా మేము సెలెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. స్టేట్ వైడ్గా అంటే మీరు ఇక్కడ గమనించినట్టయితే పర్ బ్యాచ్కి 100 మెంబర్స్ని తీసుకొని ఫుల్లీ ఫోకస్ వాళ్ళ మీద పెట్టడంతో రిజల్ట్స్ కూడా మనకు ఆ విధంగానే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ అవనిగడ్డ హైదరాబాద్ ఫ్యాకల్టీ. మై డియర్ స్టూడెంట్స్,
ఫ్యాకల్టీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ ఏ స్టూడెంట్ యాజ్ వెల్ యాజ్ ఎ మేనేజ్మెంట్. ఇక్కడ సరైనటువంటి ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డ్ సబ్జెక్ట్ వైజ్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ని రీచ్ అవ్వగలిగే విధంగా టీచింగ్ క్లాసెస్ చెప్పే ఫ్యాకల్టీ ఉన్నప్పుడు ఆ విద్యార్థి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ మేనేజ్మెంట్ కూడా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, గత 20 సంవత్సరాల నుంచి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో టెట్లో కానీ, డిఎస్సిలో కానీ, గురుకులాల్లో కానీ, మోడల్ స్కూల్స్లో కానీ అత్యధికమైనటువంటి ఫలితాలు సాధించడానికి మెయిన్ రీజన్స్ అవర్ మెయిన్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్. ప్రతి సబ్జెక్ట్లో మినిమం 100 డిఎస్సి బ్యాచెస్ చెప్పినటువంటి అనుభవం ఉన్నటువంటి ఈ ఫ్యాకల్టీస్ క్లాస్ రూమ్ నోట్స్తో పాటు ఎగ్జామ్ వైజ్గా వచ్చే క్వశ్చన్స్ అన్నిటిని మాకు ప్రతిరోజు ఇవ్వడంతోనే వాటిని మేము టైప్ చేసి ఎగ్జామినేషన్ హాల్కి విద్యార్థులకు ప్రతిరోజు పెట్టడంతోనే విద్యార్థులకి కేవలం క్లాస్ రూమ్ నోట్స్ బేస్ చేసుకుని ఎగ్జామ్సే కాకుండా ప్రీవియస్ క్వశ్చన్స్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా ఆ డైలీ ఎగ్జామ్లో రాయడంతోనే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా కవర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఫ్యాకల్టీ విషయం మాకు వదిలిపెట్టండి. ఆల్ ద ఫ్యాకల్టీస్ యు ఆర్ వెల్ నోన్. 2 తెలుగు రాష్ట్రాల్లో ద మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ ఫర్ మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, ఇంగ్లీషు అండ్ సైకాలజీ అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ మన యూట్యూబ్ ఛానల్స్లో మీరు చూసినట్టయితే వారి యొక్క క్లాసెస్ కూడా డెమో క్లాసెస్ ఉంటాయి. మీరు అందరూ కూడా వాటిని చూడడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ అండ్ యూ విల్ నో హౌ దే టీచ్ ద క్లాసెస్. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, హాస్టల్ విత్ ఇన్ ద క్యాంపస్. మై డియర్ స్టూడెంట్స్, మరి 33 జిల్లాల నుంచి లాంగ్ డిస్టెన్స్ నుంచి ఎక్కడ కొమరం భీం డిస్ట్రిక్ట్ అండ్ మహారాష్ట్ర బార్డర్ నుంచి ఉన్నటువంటి తెలంగాణ విద్యార్థులు ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి లాంగ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఎస్పెషల్లీ ఉమెన్ సెక్షన్ ఎక్కువ మంది మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం క్యాంపస్ లోపలే లేడీస్ హాస్టల్ ఉండడంతోనే వారికి టైం వేస్ట్ అవ్వదు. ఎందుకంటే బయటికి వెళ్ళి మళ్ళీ హాస్టల్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ప్లస్ రెండోది, చదువుకోవడానికి స్టడీ హాల్స్ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి విద్యార్థులు రిపీటెడ్గా స్టడీ చేసుకోవడానికి, గ్రూప్ డిస్కషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ లిమిటెడ్ స్ట్రెంగ్త్తో హాస్టల్ ఫెసిలిటీ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి హైజెనిక్ ఫుడ్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంటుందన్న ఉద్దేశంతో లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ విత్ ఇన్ ద క్యాంపస్లో ఉన్నటువంటి హాస్టల్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ బాయ్స్ కూడా సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అవుట్ సైడ్లో ఉంటుంది. వారికి కూడా మంచి హాస్టల్ ఫుడ్ ఫెసిలిటీ మన యొక్క ఓన్ హాస్టల్ ఫుడ్తోనే వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా డైలీ టెస్ట్ అండ్ స్టడీ అవర్. మై డియర్ స్టూడెంట్స్, ఇంతకుముందే నేను మీకు చెప్పాను, కేవలం కోచింగ్ క్లాసెస్ కోసం అయితే కోచింగ్ సెంటర్కి రావాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కూడా ఎగ్జామ్ రాసినప్పుడు మాత్రమే మన అవుట్పుట్, మన యొక్క స్టామినా, మన మిస్టేక్స్ తెలవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది కేవలం ఒక ప్రముఖ సార్ క్లాస్ చెప్పగానే మనకు ఏదో నాలెడ్జ్ వచ్చేస్తుంది అన్న ఫీలింగ్లో ఉన్నారు. దట్ ఈస్ నాట్ రైట్. ఖచ్చితంగా ప్రతిరోజు ఎగ్జామినేషన్ రాసినప్పుడే మీకు అవుట్పుట్ ఉంటుంది. అలా ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా కేవలం క్లాసులు మాత్రమే కండక్ట్ చేసే సెంటర్స్లో ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ని మీరు ప్రీవియస్ రిజల్ట్స్ని గమనించండి. 0 రిజల్ట్స్ కనపడతాయి. బికాస్ స్టూడెంట్ అనేవాడు అప్డేట్ అవ్వాలి అంటే ఎగ్జామ్ రాసినప్పుడు మాత్రమే అప్డేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ద స్టూడెంట్ యొక్క సక్సెస్ రేపు ఖచ్చితంగా 50% డైలీ టెస్ట్ వల్లనే పాసిబుల్ అవుతుంది. అండ్ అదేవిధంగా స్టడీ అవర్స్. మై డియర్ స్టూడెంట్స్, జనరల్గా కోచింగ్ సెంటర్స్లో నోబడీ విల్ కండక్ట్ స్టడీ అవర్స్. బట్ సూపర్ 100 బ్యాచ్ ప్రత్యేకత ఏంటి అంటే ఈ హాస్టల్లో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి ప్రతిరోజు ఉదయం స్టడీ అవర్ నిర్వహిస్తారు. 5 to 7 స్టడీ అవర్ నిర్వహించి 8 to 9 మధ్యలో ఫ్రెష్ అప్ ఇచ్చేసి 9 to 5 వరకు క్లాసెస్ నిర్వహించి 5 to 6 డైలీ టెస్ట్ పెట్టి మళ్ళీ ఈవినింగ్ 6:30 నుంచి 9 వరకు స్టడీ చేసుకునే విధంగా స్టడీ హాల్స్ ఫెసిలిటీ అవర్స్ కూడా మీకు కల్పించడం జరుగుతుంది. ఈ స్టడీ అవర్స్లో చాలామంది సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే లాస్ట్ టెట్లో హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేసుకున్నటువంటి విద్యార్థులు 125, 130 మార్క్స్ గెయిన్ చేసుకున్నటువంటి విద్యార్థులు క్యాంపస్లో ఉండడం జరుగుతుంది. కొత్తగా ఇప్పుడే ఫ్రెష్గా బిఎడ్, డిఎడ్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఈ స్టడీ అవర్లో అటువంటి సీనియర్ స్టూడెంట్స్ పక్కన కూర్చొని ఏ విధంగా టెట్లో మార్క్స్ తెచ్చుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా స్టడీ అవర్లో ఉంటుంది. అందుకనే లాట్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ నల్గొండ క్యాంపస్. ఎందుకంటే నల్గొండ క్యాంపస్లో కేవలం కోచింగ్ తీసుకునే వాళ్ళే కాకుండా మా ప్రీవియస్ టెట్లో టాపర్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకొని ప్రాక్టీసింగ్ కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. అటువంటి విద్యార్థులతో గ్రూప్ డిస్కషన్ చేసినప్పుడు మనకి ఎక్కడ మిస్టేక్
మిస్టేక్ చేస్తున్నాం, ఏ విధంగా హైయెస్ట్ స్కోర్ తెచ్చుకోవాలి అనే విషయాల మీద ఈ యొక్క స్టడీ అవర్లో మీకు చాలా వరకు ఉపయోగం ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. అదేవిధంగా సబ్జెక్ట్ టార్గెట్ గ్రాండ్ టెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మరి ఎగ్జామ్ అనేది టెట్ 150 మార్కులు నిర్వహించడం జరుగుతుంది. 150 మార్కులకి ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నప్పుడు మరి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ 150 మార్క్స్కి రాయడం వల్ల ఎగ్జామ్లో మనం ఎంత టైంగా ఆన్సర్ చేయగలుగుతున్నాం అనేది కూడా మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిలబస్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు కూడా, మినీ గ్రాండ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు ఇవన్నీ కూడా నిర్వహించడంతో విద్యార్థుల్లో పోటీతత్వము, కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, దీస్ ఆర్ ది హైలైటింగ్ పాయింట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నల్గొండ క్యాంపస్లో ఇప్పటి వరకు మీరు గత టెట్, గత డిఎస్సి రిజల్ట్స్ చూసుకున్నప్పుడు స్టేట్ టాప్ ర్యాంక్స్ నల్గొండ క్యాంపస్కే రావడం జరిగింది. అటువంటి విద్యార్థులు రాబోయే టెట్లో కూడా మా విద్యార్థులే స్టేట్ టాప్ ర్యాంక్స్ రావాలన్న ఉద్దేశంతోనే ఏ విధంగా అయితే గత 20 సంవత్సరాల నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుందో, సో అదే ఫ్యాకల్టీస్తోని అదే ఎన్విరాన్మెంట్లో మరొక టెట్కి సంబంధించి, టీఎస్సీకి సంబంధించిన న్యూ బ్యాచ్ 15th ఏప్రిల్ 2026 బుధవారం ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, లాంగ్ డిస్టెన్స్ నుంచి లేడీస్ని మరి ఇంత లాంగ్ డిస్టెన్స్కి పంపించాలంటే సాధారణంగా ఏ విద్యార్థి అయినా, ఏ పేరెంట్ అయినా సరే సాధారణంగా కొన్ని సందేహాలు ఉంటాయి. మై డియర్ స్టూడెంట్స్, బీయింగ్ ఎ డైరెక్టర్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ మరి గత 20 సంవత్సరాలలో మరి ఎప్పుడైతే ఈ యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో అప్పటి నుంచి 33 జిల్లాల విద్యార్థులు నల్గొండ క్యాంపస్కే రావడానికి ప్రధాన కారణం ఏంటో నేను ఈ యొక్క వీడియోలో మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, లేడీస్కి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణలు నడుస్తాయి, మళ్ళీ లేడీ వార్డెన్స్ ఉండడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం డైలీ టెస్ట్, డైలీ స్టడీ అవర్. దీస్ ఆర్ ది 2 ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ మేక్ ద స్టూడెంట్స్ మోర్ కంఫర్ట్. సో ఆ కంఫర్ట్ జోన్లో ఇక్కడ ఉంచుతూ స్టూడెంట్స్ని ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ లోపాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ టెట్ 2011లో రావడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ ఏమని ఫీల్ అవుతున్నారంటే మరి ఒక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే 60 మార్క్స్, అండ్ అదేవిధంగా ఒక బీసీ క్యాండిడేట్ అయితే 75 మార్క్స్, ఓసీ క్యాండిడేట్ అయితే 90 మార్క్స్ వస్తే చాలు, ముందు క్వాలిఫై అయితే డిఎస్సిలో చూసుకుందామని ఆలోచనలో ఉన్నారు. దట్ ఈస్ నాట్ రైట్. ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటీషన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే టెట్లో ఖచ్చితంగా 110 మార్కులు పైన ఉన్న వాళ్ళకే చాలా వరకు డిఎస్సి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ 100+ దాటేయడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే డిఎస్సిలో కాన్ఫిడెన్స్గా మీరు డిఎస్సిని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి వాతావరణాన్ని నల్గొండ క్యాంపస్లో ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఒక్కసారి నల్గొండ క్యాంపస్ని విజిట్ చేసి నల్గొండ క్యాంపస్లో కనుక మీరు కోచింగ్ తీసుకున్నారంటే, బీయింగ్ ఏ డైరెక్టర్ ఫ్రమ్ మై 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, డెఫినెట్లీ రేపు రాబోయే టెట్లో మీరు మంచి మార్క్స్ సాధించే విధంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ నిరంతరం మిమ్మల్ని ముందుండి నడిపించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క కోచింగ్కి సంబంధించి ఫౌండేషన్ ఆఫర్ ఫ్రీ కూడా ప్రకటించడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, మరి ఫీజు విషయంలో కూడా చాలామంది మధ్యతరగతి విద్యార్థులు ఉంటారు, అన్ని రకాలటువంటి విద్యార్థులు ఉంటారు. మరి ప్రస్తుతం మరి టెట్ డిఎస్సి అన్నప్పుడు సాధారణంగా 16,000 రూపాయలు ఫీజు ఉండడం జరుగుతుంది. మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఫౌండేషన్ ద్వారా కేవలం 50 మెంబర్స్కి మాత్రమే, మొదటి 50 మంది విద్యార్థులు ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వారికి కేవలం టెట్ ప్లస్ డిఎస్సి కలిపి 10,000 రూపాయలకే మీకు కోచింగ్ అందించడం జరుగుతుంది. సాధారణంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ క్యాంపస్లో ఓన్లీ టెట్ 10,000 ఉంటుంది. అటువంటిది టెట్ క్లాసులతోనే డిఎస్సి క్లాసెస్ కూడా చెప్పేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఓన్లీ ఫర్ 50 మెంబర్స్, మొదటి 50 అడ్మిషన్లకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది వర్తిస్తుంది. ఈ ఫౌండేషన్ ఆఫర్లో మీరు జాయిన్ అవ్వాలంటే ఇమీడియట్గా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ 9000654713 అనే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. ఆ వాట్సాప్కి మీకు సంబంధించినటువంటి ఎనీ ఐడి ప్రూఫ్ ఒకటి పంపించి ప్లస్ దానికి సంబంధించి 1000 రూపీస్ అడ్మిషన్ ఫీజు కనుక మీరు పే చేసుకుంటే మీరు దానికి సంబంధించినటువంటి ఆ అడ్మిషన్ కూడా కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటికే క్యాంపస్లో వివిధ పోటీ పరీక్షలకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. కేవలం 50 సీట్లు మాత్రమే హాస్టల్కి అవైలబిలిటీలో ఉన్నాయి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తారు కాబట్టి స్టూడెంట్స్ తీరా అక్కడ దాకా వచ్చిన తర్వాత హాస్టల్ అనేది మరి అవుట్ సైడ్ వెళ్ళాలంటే కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి దోస్ స్టూడెంట్స్ who wants to take admission for hostel, immediately మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్కి ఫోన్ చేసి హాస్టల్ కూడా బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హాస్టల్ ఫీజు కూడా వచ్చి పర్ మంత్ 5,000 ఉంటుంది.
పర్ మంత్ 5,000 ఉండడం జరుగుతుంది. సో ఈ 5,000 రూపాయలకి సంబంధించి పర్ మంత్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోచింగ్ మొత్తం కూడా కంప్లీట్గా టెట్కి సంబంధించి 2 months ఉంటుంది, డిఎస్సికి సంబంధించి మరొక 1.5 month ఉండడం జరుగుతుంది. మొత్తం కూడా 3.5 months to 4 months లోపు ఈ కోచింగ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ టెట్కి కోచింగ్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈ యొక్క టెట్ డిఎస్సి కోచింగ్ తీసుకోదలుచుకున్నారో వారందరూ కూడా ఇమీడియట్లీ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. హాస్టల్ లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి వెంటనే హాస్టల్ సీట్ని బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫర్ 1 monthకి సంబంధించినటువంటి హాస్టల్ ఫీజు బుక్ చేసుకుంటే మీకు హాస్టల్ కూడా కన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, బీయింగ్ ఏ డైరెక్టర్, ఫైనలీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఈస్ టెట్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కువ టెట్ మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీస్ ఖచ్చితంగా ఎగ్జామ్ టార్గెటెడ్కి సంబంధించినటువంటి క్లాసెస్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మోర్ డీటెయిల్స్ కోసం మన ఇన్స్టిట్యూషన్ ఫోన్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.